శుభోదయం. ఈ రోజు మీ అదృష్టం ఎలా ఉంది? మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగానే సాగుతాయా, లేక కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? కాలం అమూల్యమైనది. ఆ కాల గమనాన్ని సూచించేదే పంచాంగం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములతో కూడిన ఈనాటి మన పంచాంగ విశేషాలను తెలుసుకుందాం. ద్వాదశ రాశి చక్రంలోని మీ రాశి ఫలితం ఈ రోజు ఎలా ఉంటుందో తెలుసుకునే సమయం వచ్చేసింది. మేషం నుండి మీనం వరకు 12 రాశుల జాతక విశేషాలతో పాటు ఈ రోజు మీరు పాటించాల్సిన అద్భుతమైన పరిహారాలను తెలుసుకుందాం. తిది శుక్లపక్షం తదియ జూలై 16 8 గంటల 53 నిమిషాల నుండి జూలై 17 6 గంటల 28 నిమిషాల వరకు. శుక్లపక్షం చవితి జూలై 17వ తేదీ 6 గంటల 28 నిమిషాల నుండి జూలై 18వ తేదీ 4 గంటల 42 నిమిషాల వరకు. శుక్లపక్షం పంచమి జూలై 18వ తేదీ 4 గంటల 43 నిమిషాల నుండి జూలై 19వ తేదీ 3 గంటల 43 నిమిషాల వరకు. నక్షత్రం ముఖ జూలై 16వ తేదీ 7 గంటల 52 నిమిషాల నుండి జూలై 17వ తేదీ 6 గంటల 34 నిమిషాల వరకు. పూర్వ ఫాల్గుని జూలై 17వ తేదీ 6 గంటల 34 నిమిషాల నుండి జూలై 18వ తేదీ 6 గంటల వరకు. కరణం గరజి జూలై 16వ తేదీ 7 గంటల 36 నిమిషాల నుండి జూలై 17వ తేదీ 6 గంటల 28 నిమిషాల వరకు. పనాజీ జూలై 17వ తేదీ 6 గంటల 28 నిమిషాల నుండి జూలై 17వ తేదీ 5 గంటల 30 నిమిషాల వరకు. భద్ర జూలై 17వ తేదీ 5 గంటల 30 నిమిషాల నుండి జూలై 18వ తేదీ 4 గంటల 43 నిమిషాల వరకు. భవ జూలై 18వ తేదీ 4 గంటల 43 నిమిషాల నుండి జూలై 18వ తేదీ 4 గంటల 7 నిమిషాల వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 56 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల వరకు. అమృత కాలం సాయంత్రం 4 గంటల 18 నిమిషాల నుండి 5 గంటల 49 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 18 నిమిషాల నుండి 5 గంటల 6 నిమిషాల వరకు. శుభకాలం రాహు ఉదయం 10 గంటల 45 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు. యమగండం సాయంత్రం 3 గంటల 36 నిమిషాల నుండి 5 గంటల 13 నిమిషాల వరకు. గూలిక 7 గంటల 31 నిమిషం నుండి ఉదయం 9 గంటల 8 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 29 నిమిషాల నుండి 9 గంటల 21 నిమిషం వరకు. తిరిగి మధ్యాహ్నం 12 గంటల 48 నిమిషాల నుండి 1 గంట 39 నిమిషాల వరకు. వర్జం ఉదయం 7 గంటల 13 నిమిషాల నుండి 8 గంటల 44 నిమిషాల వరకు. తిరిగి 2 గంటల 22 నిమిషాల నుండి 3 గంటల 56 నిమిషాల వరకు. చంద్రమాసం అమాంత ఆషాఢము, పూర్ణిమాంత ఆషాఢము, శక సంవత్సరం ఆషాఢము 26 1948. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారికి ఈ రోజు మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ రోజు మీ కార్యకలాపాలపై దృష్టి పెట్టడానికి ఎక్కువ సమయం కేటాయించాలి. మీ వ్యక్తిగత వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడానికి మీరు కష్టపడి పని చేయాలి. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మిమ్మల్ని మీరు ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి సరైన ఆహారం తీసుకోవాలి. ఈ రోజు మీ సహోద్యోగుల సాయంతో పని చేయాల్సి ఉంటుంది. ఈ రోజు స్నేహితులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి కూడా సమయం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి మీరు స్థిరంగా ఉండాలి. మీ కుటుంబంతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలి. ఈ రోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. ఈ రోజు మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఒక సువర్ణ అవకాశం పొందుతారు. ఈ రోజు మీ ప్రారంభంలో మీకు చాలా శుభప్రదంగా విజయవంతంగా ఉంటుంది. మీ పనిలో విజయం సాధిస్తారు. మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. ఈ రోజు మీ రోజువారీ పనిలో చాలా ఉత్సాహంగా పనిచేయాలి. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీ కుటుంబంతో మంచి సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. మీ కుటుంబాన్ని గౌరవించాలి. మీ వివాహ జీవితంలో గొప్ప సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శివ పార్వతులకు ప్రత్యేక పూజలు చేయాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు అవుతుంది. మీ జీవితంలో చాలా ఆనందంగా శ్రేయస్సు పెరుగుతుంది. ఈ రోజు మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీ పనిలో చురుగ్గా ఉంటారు.
ఈ రోజు మీ కుటుంబం స్నేహితులతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. మీ ప్రియమైన వారితో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీ పనితో పాటు డబ్బును కూడా నిర్వహించాల్సి ఉంటుంది. మీ వ్యాపారం లేదా ఉద్యోగం ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు. మీ ఖర్చులను నిర్వహించడంపై దృష్టి పెట్టాలి. ఈ రోజు మీ వ్యాపారం విజయం సాధించొచ్చు. మీ లక్ష్యాలను సాధించడానికి చురుగ్గా ఉండాలి. ఈ రోజు మీ భాగస్వామి బంధువులతో వాదించకుండా ఉండాలి. మీ మాటలను నియంత్రించుకోవడం మంచిది. మీ మాటల్లో సమన్వయం పాటించాలి. ఈ రోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు శ్రీ హరి మంత్రాలను పాటించాలి. కర్కట రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కర్కట రాశి వారిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కట రాశి వారికి ఈ రోజు మంచిగా ఉంటుంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, లేకుంటే మీరు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ రోజు మీ బంధువుల నుండి ఓ ప్రత్యేక బహుమతి పొందొచ్చు. మీ వివాహ జీవితంలో ప్రేమను అనుభవిస్తారు. మీ మధ్య ప్రేమ పెరుగుతుంది. ఉద్యోగులు పనిలో చాలా బిజీగా ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ రోజు శుభవార్తలు వినొచ్చు. మీ ఖర్చులను నియంత్రించుకోవాలి, లేకుంటే మీరు తర్వాత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేయాలి. మీ ఆదాయం ఖర్చులను బడ్జెట్ రూపొందించుకోవాలి. ఈ రోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు మీకు 83% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు రానున్నాయి. మీ జీవితాన్ని మరింత మెరుగుపరిచే కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఈ రోజు మీ అంతర్గత సంభాషణను వినాల్సి రావచ్చు. ఈ రోజు మీ లక్ష్యాలను సాధించడానికి మీకు ప్రేరణ లేకపోవచ్చు. అయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఇప్పటికీ సాధారణంగా ఉండొచ్చు. ఈ రోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజును ఆరోగ్యకరంగా సానుకూలంగా మార్చుకోవడంపై దృష్టి పెట్టాలి. ఈ రోజు మీకు కొన్ని కొత్త పనులు చేయడానికి అవకాశం లభిస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఈ రోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు విష్ణు ఆలయంలో దాన ధర్మాలు చేయాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు మీరు పాత పెట్టుబడి నుండి మంచి రాబడి పొందొచ్చు. ఇది మీకు ఆర్థికంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులకు కూడా ఈ రోజు మంచి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల లభించే అవకాశం ఉంటుంది. ఇది మీ ఆదాయ వనరులను పెంచుతుంది. ఈ రోజు మీ ఆసక్తికి సంబంధించిన పెద్ద ఒప్పందాన్ని పొందొచ్చు. మీకు కోర్టులో ఏదైనా కేసు నడుస్తూ ఉంటే ఈ రోజు మీ హక్కులను పొందే అవకాశం లభిస్తుంది. మీ భాగస్వామి హృదయాన్ని తాకే బహుమతిని కూడా తీసుకోవచ్చు. మీ మధ్య కొత్త ప్రేమ పువ్వులు వికసిస్తాయి. ఇది మీ సంబంధానికి మరింత లోతునిస్తుంది. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీ కుటుంబ సభ్యులు పూర్తి మద్దతు లభిస్తుంది. వారు మీ బాధ్యతలను మెరుగైన రీతిలో నెరవేర్చడంలో మీకు సహాయం చేస్తారు. ఈ రోజు మీకు 85% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రాలు గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. ఇది మిమ్మల్ని చాలా సంతోషపరుస్తుంది. మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం పడుతుంది. ఈ రోజు మీకు ఒక ప్రాజెక్ట్ చాలా బిజీగా ఉంటారు. ఈ రోజు విద్యార్థులు తమకు ఇష్టమైన విషయాల్లో విజయం సాధిస్తారు. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా బలపరుస్తుంది. ఈ రోజు సాయంత్రం మీరు ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది. మీ సంబంధాలలో స్పష్టత కోసం మీరు ఖచ్చితమైన విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. ఇది మీ ప్రేమ జీవిత రహస్యాలను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. మీ ప్రతి పనిని నమ్మకంగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఇది మీ లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. ఈ రోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈ రోజు లక్ష్మీనారాయణుడికి ప్రత్యేక పూజలు చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు రానున్నాయి. మీ పనిని పూర్తి చేయడానికి మీరు కొంత కష్టపడాల్సి ఉంటుంది. మీ పనిని సకాలంలో పూర్తి చేస్తారు. దీంతో మీకు ప్రశంసలు లభించవచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మీరు చేతులు కలిపి మీ పనిని పెంచడానికి మీకు సాయం చేస్తారు. మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది.
స్నేహితులతో మీ స్నేహం ప్రేమగా వికసించడం ప్రారంభించొచ్చు. మీ ఆరోగ్యం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ వ్యాపారంలో కొత్త ప్రణాళికలను అమలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీ పనిలో విజయం సాధించడానికి మీ మనసు బాగా ఉపయోగించుకోవాలి. ఆదాయ వనరుల పెరుగుదల కారణంగా మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరగొచ్చు. ఈ రోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శ్రీ విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుసు రాశి వారికి ఈ రోజు చాలా బాగుంటుంది. ఈ రోజు మీరు చాలా విజయాలు సాధిస్తారు. మీ పనిలో చాలా పురోగతి లభిస్తుంది. మీ మనసులో కొత్త ఆశలు, అంచనాలతో నిండి ఉంటుంది. ఈ రోజు మీరు చాలా సానుకూలంగా ఆలోచించే అవకాశం లభిస్తుంది. మీ కుటుంబంతో బాగా తెలివిగా సంభాషించడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీ పనిలో మరింత కష్టపడాల్సి ఉంటుంది. అది మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ రోజు మీరు డబ్బుకు సంబంధించిన విషయాలలో చాలా ప్రయోజనాత్మకంగా పొందుతారు. మీరు మీకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయగలరు. మీ సంపాదన ఖర్చు చేయడంలో ఇబ్బందులు పడరు. మీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ రోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు వినాయకుడికి లడ్డూలు నైవేద్యం సమర్పించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు రానున్నాయి. మీ పనిని జాగ్రత్తగా చేయాలి. మీరు పనిలో మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీ పనికి సంబంధించి మంచి ప్రశంసలు పొందుతారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ స్నేహితులతో మరింత ప్రేమగా తెలివిగా మాట్లాడాల్సి రావచ్చు. మీ ఆరోగ్యం గురించి పెద్దగా ఆందోళన ఉండదు. మీ వ్యాపారం కోసం మీరు కొత్త ప్రణాళికను స్వీకరించాల్సి ఉంటుంది. మీ పని ముందుకు తీసుకెళ్లడానికి చురుగ్గా ప్రయత్నించాలి. మీ వ్యాపారంలో విజయం సాధించవచ్చు. మీరు మీ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధించవచ్చు. ఈ రోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శ్రీ హరి సహస్రనామం పాటించాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారికి ఈ రోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మీరు చేసే పనిలో మంచి ప్రయోజనాలు పొందుతారు. మీ కలలను నెరవేర్చుకోవడానికి, జీవితంలో అనేక అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి మీరు అవకాశం లభిస్తుంది. ఈ రోజు మీ కెరియర్ కు బంగారు అవకాశాలు రావచ్చు. మీరు ఈ అవకాశాలను సరైన సమయంలో ఉపయోగించుకోవాలి. ఈ రోజు విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు రానున్నాయి. మీ కృషికి సరైన ఫలితాలను పొందుతారు. వ్యాపార రంగంలో ముందుకు సాగడానికి మీ మంచి అవకాశం లభిస్తుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శ్రీ విష్ణుమూర్తికి లడ్డుల నైవేద్యం సమర్పించాలి. మీన రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రోజు మీన రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ రోజు వారి పనిలో బిజీగా ఉంటారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోవద్దు, ఎందుకంటే ఇది మీకు ఇబ్బంది కలిగించవచ్చు. ఈ రోజు మీ బంధువుల నుండి ఒక ప్రత్యేక బహుమతి పొందొచ్చు. మీ వివాహ జీవితం ప్రేమ వికసిస్తుంది. మీ భాగస్వామితో చాలా ఆహ్లాదకరమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఉద్యోగులు ఈ రోజు పనిలో బిజీగా ఉంటారు. మీ పనిని ప్రశంసించబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ రోజు కొన్ని శుభవార్తలు వింటారు. మీ పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోవాలి, లేకుంటే మీరు తర్వాత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.